దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాశక్తి సంపూర్ణుడు, మన తండ్రియులు రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనేటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి? అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా కొరకు, పరిచర్య కొరకు, కుటుంబం కొరకు కూడా ప్రార్థించాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొని యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు పొదువై ఉండదు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయంట. సింహం గురించి మనం ఆలోచన చేస్తే, సింహము అడవికి రాజు అని చెప్తారు కదండి. అడవికి రాజు అయినటువంటి ఆ సింహము, ఆ సింహమే రాజు కాబట్టి చాలా మంది మాట్లాడతారు కదా, రాజు కలుసుకుంటే దెబ్బలకు పొదిగింటారు. కాబట్టి రాజు, ఆ సింహము రాజు కనుక అడవిలోంచి ఏ రకంగానైనా చిన్న చిన్న జంతువులను బాధించైనా కానీ ఏ రకంగానైనా ఆహారం తీసుకురాగలదేమో. కానీ ఆ సింహపు పిల్లలు కూడా ఒక్కొక్కసారి లేమి కలిగి ఉంటాయంట, పస్తులు పడతాయంట. కానీ యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు పొదువై ఉండదు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. మనము మన యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు సింహపు పిల్లలు పట్టుపడినా కూడా దేవుని వెదుకు వారికి ఏ విధమైన పొదువ లేదు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మనము ఒకవేళ పట్టు పడుండేటువంటి అవసరం ఉంటుందేమో అని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ మనం నీతిని కాపాడుకుంటే గనక దేవుడు అంటున్నాడు కదా, నీతిమంతుని యొక్క సంతానము విడవబడుట గాని భిక్షమెత్తుకొనుట గాని నేను చూసి ఉండలేదు అని వాక్యంలో రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నామండి. అంటే మనము నీతిని కాపాడుకుంటే, ఈ 34వ కీర్తనలో రాయబడింది భయభక్తులు అనేటువంటి మరి మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవా భక్తులరా ఆయన యందు భయభక్తులు ఉంచిరి, ఆయన యందు భయభక్తులు ఉంచి వానికి ఏమీ పొదవలేదు. ఆయన యందు భయము కలిగి ఉండాలట, భక్తి కలిగి ఉండాలట. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉన్నామో మనకి ఏమీ పొదువ లేకుండా ఆయన మన పక్షమున ఉండి మనకి సహాయము చేసేటువంటి దేవుడుగా ఉన్నారు. అందుకే 34వ కీర్తనలోనే 11వ వాక్యంలో రాయబడింది, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు నీకు నేర్చెదను అని రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మనకి ఏమి పొదువ లేకుండా ఆయన చేస్తారట. మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, నీతిని కాపాడుకోవాలి, నీతిని ప్రేమించాలి. నీతిని ప్రేమించినప్పుడు నీతి మనుషుల సంతానాన్ని ఆయన కాపాడతారు అని వాక్యంలో రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హాగర్ అనుకుంది కదా, మరి నాకు అబ్రహాం ఇచ్చినటువంటి నీళ్ల తిత్తులో ఉన్నటువంటి నీళ్ళు అయిపోయినాయి, కొన్ని ఆహార పదార్థాలు అయిపోయినాయి, ఇంకా ఏమీ లేదు, నేనేమీ చేయలేను, నా పిల్లవాడి యొక్క చావును నేను కళ్ళతో చూడలేను అనుకొని మరి ఇంటి వేట దూరము వెళ్ళిపోయి ఏడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమీ లేని ఆ సందర్భంలో దేవుడు అక్కడ దిగి వచ్చి అక్కడ ఎడారిలో నీళ్లను పుట్టించి వారి దాహమును తీర్చినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. పితరులు మరి మన పితరులు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు నీళ్ల కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు బండలో నుండి నీళ్లు ఇచ్చినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. ఆకాశము నుండి మురేడును కురిపించినట్లుగా, ఆకాశము నుండి మన్నాను కురిపించినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది కదా, సింహపు పిల్లలు లేమి గలవ ఆకలి కొంటాయి కానీ నీవు ఆకలి కొనవు, దేవుడు నీకు సహాయం చేయను రాక. ఆమె ప్రియ పరలోక తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నాయన ఈ వాక్య భాగాలు నాయన వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడెక్కడైతే ఈ స్వరము వినబడుతూ ఉందో నాయన మీరు పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్నాం. మీకు స్తోత్రాలు. కొదువులన్నీ తీర్చండి అయ్యా, కొరతలన్నీ తీర్చండి అయ్యా. నాయన అంచుల మట్టుకు నిండేలాగా గొప్ప ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరిని నింపమని నజరేయుడైన యేసు దివ్య నామములో అడుగుతున్నాము తండ్రి.